తమాస్తు ఆస్పత్రి గురుదేవునికి ధన్యవాదాలు, శతకోటి వందనాలు. గురుదేవునికి దివ్య ఆశీస్సులతోటి నేను నా అనుభవాన్ని చెప్పుకుంటున్నాను. నేను ధ్యానానికి ఎంతో ఆరాటపడ్డాను. ఫస్ట్ భూమిప్రదం నేను ధ్యానంలో మా పక్కన హై స్కూల్లో చేస్తుంటే వెళ్ళా, మా చెల్లి చెప్తే. అప్పుడు పోతే కూర్చుంటే అసలు ధ్యానం అంటే నాకు అసలు ఒళ్ళు తిప్పేసి తిక్క వాంతి వచ్చేలా ఉంది, తలనొప్పి వచ్చేసింది. ఏంది ఇట్లా ఉందని తర్వాత అడిగితే మా చెల్లి అంది, నీ ఒంట్లో ఉన్న ఇదంతా బయటికి చేశాడు ఆ గురుదేవులు వారు అని చెప్పన్నారు. కానీ నేను 40 రోజులు పిరమిడ్లో ధ్యానం చేసుకోవాలని సంకల్పం పెట్టుకున్నా. ఫస్ట్ ఓంప్రదము పిరమిడ్ మాస్టర్స్ వెంకటేశ్వర్లు, లక్ష్మీ మేడం వాళ్ళని అడిగి నేను 40 రోజులు సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసుకుంటాను అని చెప్పంటే చేసుకో అన్నారు. అవి చేసుకుంటా లోపు నాకు ఒక లావోటాళ్ళు ఇద్దరు వచ్చారు చేపలు తీసుకొని. ఆ చేపలు ఏందని నేను పిరమిడ్లో ధ్యానం చేసుకున్న చేపలు వచ్చింది మేడం ఏంది అని అంటే, సరే ఈ 40 రోజులు సంకల్పం పెట్టుకున్నావుగా మేడం, ఈ 40 రోజులు మానేసేయన్నాను. 40 రోజులు మానేసే అంటే నేను ఆ రోజు నాడు ఇక నీసు అనేది ముట్టుకోను అని అనుకొని మనసులో ఇంకా నీసు అనేది ముట్టుకోను అని చెప్పానని అనుకున్నాను. తర్వాత పుస్తకం చదువుతుంటే దానికి సంబంధించిన మాంసాహారం అనే పుస్తకానికి సంబంధించింది చూస్తుంటే ఒక శవాన్ని తిన్నట్టు అనిపించింది. ఒక చచ్చిపోయిన శవాన్ని మనం తింటున్నామా అని అనిపించింది. నా మనసుకి అప్పుడు చేతరేసింది అనమాట. అమ్మో చచ్చిపోయిందని మనం తింటున్నామా అన్నట్టుగా. ఇంకా అప్పుడు మించి ఈ రోజు బట్టికి కూడా నేను నీసు అనేది ఏది ముట్టుకొని 9వ సంవత్సరం వచ్చింది నీసు మానేసి. కానీ మా అమ్మాయి ఏమి ఎగతాళి చేసింది, అబ్బా నీసు తినకుండా ఉంటావా నువ్వు, సరేలే అయితే తినకుండా ఎన్ని రోజులు ఉంటావా అని హేళన చేసింది. ఫస్ట్ కడతాల్లో గురువు గారు ఇదైనప్పుడు కొంచెం గొడవలు అయితే మా వారు కూడా ద్వేషించాడు ఆ గురువు గారిని. కానీ నా మనసు విలవిలలాడిపోయింది, ఆ గురువు గారు నేను ఆరాధించే గురువుని ఇట్లా చేశాడా అందని బాధేసింది. కానీ నేను ఏమనుకున్నానంటే ఎప్పటికీ గురువుని అనేది చేసుకున్నా. ఆ గురువు నా ఆత్మలోనే ఉంటాడని నేను భావించుకున్నా. కానీ నాకు తోడు లేక కొద్ది రోజులు ఆగా. తర్వాత ఇక మా అత్తయ్యకి బాగాలేకపోతే మా అమ్మ చేస్తుంది, నాకు తోడు ఎవరు లేకపోతే ఇంకా ఆమె తోడైంది, ఆమెకి పోతుంటే ఆమెకు తోడు నేను వెళ్ళిన తర్వాత కాస్త అట్ట అలవాటు అయిపోయింది. ఇక ఈమెకి తగ్గిన తర్వాత అందరూ ఆ ధ్యానంలోని ఒక లాభం ఏంటిది అనేది వాళ్ళు చేశారు. ధ్యానం అంటే ఏంది అని నిరూపించుకునే ఇది వాళ్ళు నమ్మి చేశారు. అప్పుడు నమ్మిన తర్వాత ఆ ధ్యానం విలువ తెలిసి ఇక అందరూ వచ్చారు. మా చిన్న అత్తగారు కూడా వచ్చారు, ఆమెకి కొంత బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే మా అమ్మాయికి కూడా బాగాలేకపోతుంటే ధ్యానం చేసుకుంటే చేసుకుంటుంది కానీ చేసుకుంటుంది ఆపుతుంది. ఆ అమ్మాయికి తలకు కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇక స్కానింగ్ తీసింది, ఏది చేసినా కానీ తగ్గటం అలా. ఇక నేను అన్నాను, బయట ఇన్ని చేస్తున్నావు కదంట అమ్మాయి, ధ్యానం చేసుకో అమ్మాయి అని అంటే ఇక చేసుకోవాలని చెప్పాను అంత. నేను అన్నాను, నీకు ధ్యానం చేసుకుంటే మేమంటే ఏడక పోతుంటాము అని చెప్పాను అన్న. మేము పోతే క్లాసులకు పోతాం, అవన్నీ వింటుంటామమ్మా, మీ పిఎంసి ఛానల్ ఇప్పుడు కొత్తగా పెట్టారు, ఆ పిఎంసి ఛానల్లో చూడు, నీకు చూసి అర్థం అవుద్దిగా పిఎంసి ఛానల్ అంటే ఎతికింది. ఇక ఆ పిఎంసి ఛానల్ చేసుకున్న ఆధారంగా ఆ క్లాసులు అసలు ఆ ధ్యానం అంటే ఏందనేది ఆ అనుభవాలు వాళ్ళు చెప్పేవన్నీ విని ఆ ధ్యానంలో ఇన్ని లాభాలు ఉన్నాయి అని అనుకొని ఇక ఆ అమ్మాయి కూడా ఇక ధ్యానం చేసుకుంటే ఆ ధ్యానంలో ఆ అమ్మాయి కూడా నీసు మానేసింది. నన్ను ఎగతాళి చేసి ఆ అమ్మాయి మానేసింది. ఒకరోజు నవరాత్రుల ముందు నేను ఆ నవరాత్రుల్లో శుద్ధిగా ఉండి మాంసాహారం ఏమి ఇంట్లో కూడా తెచ్చుకోకుండా వాళ్ళు కూడా తినకుండా ఉండాలని పరిశుభ్రంగా ఉండాలని అనుకున్నాం. ఒకరోజు రాత్రి 9ంటికి మా వారు మా కొడుకు అన్నం తింటా ఊరికే జోకులు వేసుకుంటా ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, జోకులు వేసుకుంటా నవ్వుకుంటా ఆయనకి పొరపోయింది. సరే పొరపోతుంది. ఇక నేను అన్నం పెట్టుకొని ఒక్క ముద్ద తిన్నా. పొరపోయేసరికి ఆయన లేచి ఆ కటకటాలు పట్టుకున్నట్టే ఒరిగిపోయి నేను కేకలు పెడుతున్నా. పడిపోతే అప్పుడు ఏందానని చెప్పి ఆ నాన్న పడిపోయాడు రారా అనంటే వచ్చి గుండెల మీద గుద్దిచ్చేసాడు. కానీ ఎడితే ఈయన పక్క పోయి వెళ్ళిపో ఏడవబాక అని అన్నాడు. అప్పుడు
ఎవరికన్నా మా ఆడపడుచాళ్ళ ఆయనకు ఫోన్ చేస్తామని కొట్టుకున్న ఫోన్ గురువు గారు అని కేకలు పెడితే ఆ గురువు గారు మూడోసారి కూడా అల్లా. అప్పుడు నవ్వుతా లేచాడు. లేచి అప్పుడు అంటున్నాడు నాకు ఏమైందని. అప్పుడు నాకు ప్రాణాలు కాపాడాడని ఆయన్ని ఇంత ఇది చేసుకున్నాను నేను ఆ గురువు గారిని. ఆయన నా భర్త ప్రాణాలు కాపాడిన దేవుడు అన్నమాట. ఒక పాశం వేసి తీసినట్టే దాన్ని ఆ గురువుగారు ఆపాడు. అటువంటి ఇది అప్పుడు ఆయన కూడా ధ్యానం చేసుకుంటా ఇదయ్యాడు. నాకు ఎన్నుపూస ప్రాబ్లం ఉంది. ఎన్నుపూస ప్రాబ్లం ఉంటే ఆ ఎన్నుపూస ప్రాబ్లంలో ఒక సైడ్ నొప్పి తట్టుకోలేని నొప్పి వచ్చేది. అప్పుడు సరే హాస్పిటల్లో పోయి ఇంజక్షన్ అవి చేయించుకున్నా. ఇక ధ్యానంలో కూర్చొని ధ్యానం ఇక ఈ వెమ్మట పోతా ఉన్నా. మా అత్తయ్య ఎమ్మట చీరాల్లో 40 రోజులు క్లాసులు పెడితే లాస్ట్లో పోయా. ఇక ధ్యానం చేసుకుంటాను. ఆ సైడ్ నొప్పి ఇట్లా ధ్యానం చేసుకుంటానే ఆ కాలు నొప్పి ఇది అయిపోయింది. ఆ నొప్పి తగ్గింది. శాకాహార ర్యాలీకి నేను ఎప్పుడు వెళ్ళాల. గుంటూరు శాకాహార ర్యాలీ అంటే వర్షం పడుతుంది. రామ్మాయి వెళ్తామని అంది. నేను ఎప్పుడు వెళ్ళా నాకు తెలియదు. సరే వెళ్తామంటే చీరాల నుంచి గుంటూరు కదా, సరే పోతాంలే ఖాళీగా ఉన్నామని చెప్పానని వెళ్తే అక్కడ ఆ శాకాహార ర్యాలీకి పోయి వచ్చిన తర్వాత 10 రోజుల దాకా నా ఒంట్లో ఎంత ఎనర్జీ ఎంత శక్తో ఈ కాలు నొప్పి ఈ సైడ్ నొప్పి ఎప్పుడు మటం అయిపోయిందో ఒకటి తెలవదు. నాకే తెలవాల. ధ్యానంలో ఇంత శక్తి ఉండి నేను అంత ఆరాట పడితే నాకు తోడు లేక ఇన్నాళ్ళు ఆగాను. మళ్ళా నాకు ఇదయిందని చెప్పి నేను ఇక ధ్యానాన్ని విడిచిపెట్టలే. కానీ మా వారు కూడా సంవత్సరం మా అత్తయ్య పోయి కర్తాలో సంవత్సరం ఒక్కసారి రామయ్య జీవితంలో చూడాల్సిందంటే నేను సంవత్సరం సంకల్పం పెట్టుకున్నాను. ఆ సంవత్సరం సంకల్పం పెట్టుకుంటే ధ్యానానికి వెళ్ళి వచ్చినాక అసలు జన్మ నాకు ధన్యమైంది. కైలాసపురి అంటే కైలాసంలో వచ్చిన అడుగు పెట్టగానే మనం కైలాసంలో అడుగు పెట్టాము. ఇక నాకు జన్మ ధన్యమైందని అనిపించింది. నెక్స్ట్ మళ్ళా పంపించాడు. మళ్ళీ ఇంకా 4-5 కొత్త వాళ్ళని తీసుకొని వచ్చాం. వాళ్ళు చూసి కూడా ఎంత ఆనందపడ్డారో వాళ్ళని తీసుకొని వచ్చినందుకు. కానీ ఈ ధ్యానం సర్వరోగ నివారణ అనే దానికి గుర్తింపు మా వారికి ఆ గురువు గారి దివ్య ఆశీస్సులు ఉండయి. అదే నాకు నా జీవితంలో మర్చిపోలేని ఇది. నా గురువు గారు నా ఎంటుండి నా గుండెల నిండా ఆయన నిర్ధారణ ఉన్నాడు. మొన్న సోమవారం రోజు బాగా లేకపోతే అసలు ఇదయ్యాం. అసలు ఎంత బాగాలేదో అప్పటికప్పుడే రేత్రి అసలు ఆహారం చేసా పెట్టించుకోవాలన్నంత ఇది ఆహారం చేసా పెట్టనన్నారు. కానీ ఇక ఆయన తలుచుకున్నాడు గురువు గారు. ఆమె ధ్యానం చేసుకుంటుంది. ఆమెనేంది అట్లా చేసావు, నువ్వే కాపాడాలి, నువ్వే ఇది చేయాలని చెప్పి ఆయన అనుకున్నాడు. నేను అనుకున్నాను. మా ఎదురు ఆయన నుండి నేను హీలింగ్ చేస్తాను రానంటే హీలింగ్ చేస్తాను ఉండని హీలింగ్ చేశాడు. కళ్ళలో స్వప్నంలో పడ్డాడు. గడ్డం పెట్టుకొని ఒక ఆయన ఈ గడ్డము తీసేవయ్యా గడ్డం అని చెప్పి అంటున్నాడు. అప్పుడు అనుకున్నా ఈ గురువు గారు ఊరికి కనపడిపోయాడు అని అనిపించింది. కానీ మా ఇంట్లో కూడా ఏదన్నా అనుకున్నా నాకు మటుకి ఆరోగ్యం బాగలేకపోయినా మా ఇంట్లో ఏదన్నా నేను అనుకోని గురూజీ నువ్వు మటుకి నాకు ఈ సహాయం చెయ్యాలయ్యా అన్నా అంటే ఆ సహాయం 4 రోజులకు కాకపోయినా వారం రోజులకు కాకపోయినా 10 రోజులకైనా నాకు అది జరుగుద్ది. అది ఆ నమ్మకం సత్యము ధర్మం అనే దాంట్లో ఆయన అనేది ఉంటున్నాడు ఆ గురువు గారు. ఆ దివ్య ఆశీస్సులు ఆయన మటుకి సదా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఆయన దివ్యాత్మ స్వరూపుడయ్యా గురుదేవ. పిఎంసి ఛానల్ గురించి మాకైతే ఫోన్ లేదు. కాకపోతే ఏంటంటే మా అమ్మాయి పిఎంసి ఛానల్ ముందు ఫస్ట్ ఆ అమ్మాయికి కూడా తెలవదు. ఇట్లా సంగతి ఫస్ట్ చెప్పే పిఎంసి ఛానల్లో చూస్తే అన్ని తెలుస్తాయి. అంటే ఆ పిఎంసి ఛానల్లో ఒక్కొక్కరు అనుభవాలు చెబుతుంటే ఆ అమ్మాయి ఒళ్ళు పొలకరిచ్చిపోయేది. కొన్ని అనుభవాలు ఇదైతే నాకు చెప్తా ఉండేది ఆ పిఎంసి ఛానల్. కానీ ఆ పిఎంసి ఛానల్ ఆ ఫోన్లు ఉండాళ్ళు చూసి ఇది చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ధ్యానం వల్ల కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.